సారవంతమైన భూమిని మనకి ఇవ్వాలని మనమందరూ ప్రార్థన చేసుకున్నాం. దైవ సేవకులందరూ ప్రయాసపడ్డారు. ఈ స్థలానికి సేవకులుగా వచ్చి మేము అడుగుపెట్టి చూసినప్పుడు ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళందరి మనసులో ఏదో తెలియని సంతోషం, దైవ ప్రణాళిక ఈ స్థలం ముందు ఉందని, ఇది దేవుడు ఏర్పాటు చేసుకునే స్థలం అని ఇక్కడ అడుగుపెట్టిన సేవకులందరికీ అనిపించింది. అప్పుడు ప్రార్థన చేసి ఆ తర్వాత అప్పుడు ఇలా ఉండేది కాదు, అంతా ఇక్కడ తోటలు అవన్నీ ఉండేవి. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని కొద్దిగా ఈ స్థలాన్ని కొనుక్కోవడానికి ప్రభు సహాయం చేశారు. గమనించండి, ఇది ఎవరో రాజకీయ నాయకులు ఇచ్చింది కాదు. అంటే కొంతమంది భ్రమలో ఉంటారు, చాలామంది గుడాల పండుగలకి రాజకీయ నాయకులు వస్తున్నారు, వాళ్ళు ఎవరో ఇచ్చారేమో అనుకుంటారేమో. ఏ ప్రభుత్వాలు వాళ్ళు కాదు, విశ్వాసులైన మీరు, దైవ సేవకులైన వారందరూ కొద్దిగా పైసలు పోగు చేసుకొని ఒక్కసారి కొన్నది కూడా కాదండి, అప్పుడు కొంచెం కొంటే ఇప్పుడు ఇంత స్థలం అయింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం కొని